హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాత్విక లైఫ్ ఆఫ్ బ్లూమ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం మన తులసీమాత యొక్క కళ్యాణం గురించి తెలుసుకుందాం. ఈరోజు తులసీమాత కళ్యాణం కదా, మరి ద్వాదశి కళ్యాణం, మరి కళ్యాణం ఎలా జరిగింది ఏంటి కదా అనేది తెలుసుకుందామా? చూస్తాడు. ఆమె అందాలకు ముగ్ధుడైపోతాడు. ఎవరు నీవు? ఇంత చిన్న వయస్సులో ఎందుకు తపస్సు చేస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు తులసీదేవి, నేను ధర్మధ్వజుడు అనే రాజు కుమార్తెను. నేను మంచి యోగ్యుడైన వీరుడైన భర్తను పొందడానికి తపస్సు చేస్తున్నాను. ఆ యోగ్యమైన భర్తను పొంది భూలోకంలోనే మహాపతివ్రతగా ఉండాలి అని తపస్సు చేస్తున్నా అని చెప్తుంది తులసీదేవి. అప్పుడు శంఖచూడుడు తులసీదేవితో ఇలా అంటున్నాడు. నా పేరు శంఖచూడుడు. నేను కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి సాక్షాత్తు బ్రహ్మదేవుడినే మెప్పించి వరం పొందాను. యుద్ధంలో నాకు తిరుగుండదు. నా ముందు ఎవరూ నిలబడలేరు. వరమిచ్చిన తర్వాత నన్ను బ్రహ్మదేవుడు ఈ బద్రికావనానికి పంపాడు. నీవు ఇక్కడ ఉన్నావని ఆయనే చెప్పాడు. నిన్ను పెళ్లి చేసుకోమన్నాడు. నేను నిన్ను వివాహం చేసుకుంటాను అని చెప్తాడు. ఇది నా యొక్క నిర్ణయం కాదు, సాక్షాత్తు బ్రహ్మదేవుడి యొక్క నిర్ణయం. మనం వివాహం చేసుకుందాం అంటాడు. సాక్షాత్తు బ్రహ్మదేవుడే మనల్ని కలపాలని అనుకుంటున్నాడు అని శంఖచూడుడు తులసీదేవికి చెప్తాడు. అప్పుడు తులసీదేవి సరే అంటుంది. ఇద్దరు వివాహం చేసుకుంటారు. వివాహం తర్వాత శంఖచూడుడికి రాజ్యాన్ని అప్పగించేస్తాడు తండ్రి అయిన ధంబుడు. శంఖచూడుడు తన రాజ్యాన్ని పరిపాలిస్తూ తనను ఎవరు ఎదిరించలేరు అనే గర్వంతో అన్ని రాజ్యాలను ఆక్రమించడం మొదలు పెడతాడు. భూమిపై ఉన్న రాజ్యాలే కాక దేవలోకంలో కూడా ఆక్రమణ మొదలు పెడతాడు. దేవతలందరినీ చిత్రహింసలకు గురి చేస్తూ ఉంటాడు. శంఖచూడుడి దాడికి దేవతలందరూ బెంబేలెత్తిపోతారు. దేవతలందరూ శంఖచూడుడికి భయపట్టిపోయి బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్తారు. అప్పుడు బ్రహ్మ, నేను ఏమి చేయలేను, వరం ఇవ్వడం మాత్రమే నా పని. మీరు మహాశివుని దగ్గరికి వెళ్ళండి, ఆయనే మిమ్మల్ని కాపాడతాడు అని చెప్తాడు బ్రహ్మ. అప్పుడు అందరూ దేవతలు మహాశివుని దగ్గరికి వెళ్తారు. జరిగినదంతా చెప్తారు. అప్పుడు మహాశివుడు, నేను శంఖచూడుడితో యుద్ధం చేస్తాను, మీరు భయపడకండి అని చెప్తాడు. చెప్పినట్టుగానే మహాశివుడు శంఖచూడుడితో యుద్ధం చేయకముందే మంచిగా చెప్పి చూద్దామని అనుకుంటాడు. కానీ శంఖచూడుడు వినకుండా యుద్ధమే చేస్తాను అంటాడు. అప్పుడు తులసీదేవి మహాశివునితో యుద్ధం వద్దు అంటుంది. కానీ శంఖచూడుడు, నువ్వు పతివ్రతగా ఉన్నంత కాలం నన్ను ఏ మహాశివుడు కూడా నన్ను ఏమి చేయలేడు అని అంటాడు. నువ్వు జాగ్రత్తగా ఉండు అని తులసికి చెప్పి గర్వంతో యుద్ధానికి బయలుదేరాడు శంఖచూడుడు. యుద్ధం మొదలైంది. మహాశివుడు ఏం చేసినా శంఖచూడుడు చనిపోవడం లేదు. మహాశివుడికి ఏం చేయాలో అర్థం కావడం లేదు. 100 సంవత్సరాలు వీరిద్దరి మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది. అయినా శంఖచూడుడు మాత్రం చావడం లేదు. అప్పుడు మహాశివుడు మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి శంఖచూడుడి చంపే ఉపాయం చెప్పమంటాడు. అప్పుడు మహావిష్ణువు శంఖచూడుడి భార్య అయిన తులసీదేవి పతివ్రతగా ఉన్నంత కాలం శంఖచూడుడిని ఎవరూ చంపలేరు అని చెప్తాడు. అప్పుడు మహావిష్ణువు శివునితో ఇలా అంటాడు. నీవు వెళ్ళి శంఖచూడుడితో యుద్ధం చేయి. నేను వెళ్ళి తులసీదేవికి పతివ్రతాభంగం కలిగిస్తాను అని చెప్పి మహావిష్ణువు శంఖచూడుడి రూపం ధరించి శంఖచూడుడి ఇంటికే వెళ్తాడు. అప్పుడు తులసీదేవి వచ్చింది తన భర్తే అనుకొని మర్యాదలు చేస్తుంది. అలా తులసీదేవి శంఖచూడుడి రూపంలో ఉన్న మహావిష్ణువుతో గడిపేస్తుంది. అంతే, తులసీదేవికి అలా శీలభంగం జరుగుతుంది. దీంతో తులసీదేవి పతివ్రత భంగం కలగడం వల్ల శంఖచూడుడి యొక్క బలం తగ్గి మహాశివుని చేతిలో మరణిస్తాడు. మరుసటి రోజు తులసీదేవి తన పక్కన ఉన్నది తన భర్త కాదని మహావిష్ణువు అని గుర్తిస్తుంది. అప్పుడు తులసీదేవి మహావిష్ణువుతో ఇలా అంటుంది. మీరు నన్ను మోసం చేసి నాకు శీలభంగం కలిగించారు. చాలా మోసం చేశారు. మీరు పరమాత్ములు అనుకున్నా, కానీ మీరు నా భర్త రూపంలో వచ్చి నాకు శీలభంగం చేశారు. అంటే నా భర్త కూడా చనిపోయాడన్నమాట అని తులసి ఆగ్రహానికి గురవుతుంది. అప్పుడు మహావిష్ణువు ఒక నవ్వు నవ్వి, తులసి, ఏం చేయమంటావు? నీ భర్త దుర్మార్గుడు, మహాపాపాత్ముడు. దేవతల రాజ్యాలను ఆక్రమించి వారిని చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. బ్రహ్మ ఇచ్చిన వరాన్ని అడ్డుపెట్టుకొని రెచ్చిపోతున్నాడు. అందుకే లోక కళ్యాణం కోసం నేను ఇలా చేశాను అని చెప్తాడు. అప్పుడు తులసి కోపంతో, నీవు నవనీత హృదయుడి అనుకున్నాను, కానీ నీ మనస్సు శరీరం అంతా కఠినమే. నువ్వు ఒక బండరాయి లాంటి వాడివి.
కానీ నేను నిజంగా పతివ్రతని. కావాలని నేను నీతో కాపురం చేయలేదు. కావున నా యొక్క పాతివ్రత్య మహిమతో నేను నిన్ను శపిస్తున్నాను. ఈ క్షణం నుండి నీవు పాషాణ హృదయుడివైపోదువుగాక, అంటే బండరాయిగా మారేదువుగాక అని శపించేస్తుంది తులసీదేవి. అప్పుడు మహావిష్ణువు ఒక నవ్వు నవ్వి, ఓ వెర్రిదానా, నీ వాక్కు చాలా అమూల్యమైనది. నీ వాక్కును నేను అమలుపరుస్తాను. నీ శాపాన్ని నేను అనుభవిస్తాను అని చెప్తాడు. అప్పుడు మహావిష్ణువు తులసికి గత జన్మ గురించి చెప్తాడు. తులసి, నీవు గత జన్మలో గోలోకంలో రాధాదేవి శక్తితో పుట్టిన తులసివి. రాధకు సేవ చేయడానికి పుట్టిన దానివి. కానీ నీవు రాధలాగే ఉండడం వల్ల శ్రీకృష్ణుడిని వివాహం చేసుకోమని అడిగావు. అప్పుడు రాధాదేవికి ఈ విషయం తెలిసి కోపంతో భూలోకంలో ధర్మధ్వజుడికి జన్మించి రాక్షసుణ్ణి వివాహం చేసుకో అని శపిస్తుంది. అందువల్ల నీవు రాక్షసుడైన శంఖచూడుడిని వివాహం చేసుకున్నావు అని చెప్తాడు. రాధాదేవి పెట్టిన శాపం వల్లే ఈ భూమిపై జన్మించావు. నీ భర్త అయిన శంఖచూడుడు కూడా ఎవరో కాదు, గత జన్మలో గోలోకంలో కృష్ణుని స్నేహితుడైన సుధాముడు. సుధాముడు కూడా రాధాదేవి కోపానికి గురై భూమిపై రాక్షసుడిగా జన్మించాడు. మీరిద్దరు భార్యాభర్తలు కారణజన్ములు. ఈరోజు మీకు ఇలా శాప విమోచనం అయ్యింది. శాప విమోచనమైన శంఖచూడుడు తిరిగి గోలోకం వెళ్ళిపోయాడు అని చెప్తాడు. అప్పుడు తులసికి గత జన్మ మొత్తం గుర్తుకు వస్తుంది. అప్పుడు తులసి, అయ్యో మహాప్రభు, ఏమీ ఆలోచించకుండా మీకు శాపాన్ని పెట్టాను, నన్ను క్షమించండి. మీరు రాయిగా మారితే లోకాలన్నీ అల్లాడిపోతాయి అని రోదిస్తుంది తులసి. అప్పుడు మహావిష్ణువు, తులసి, నువ్వేం బెంగపడకు. నీతో కాపురం చేసిన ఈ శరీరాన్ని భూలోకంలో రాయిగా వదిలేస్తాను. నా పరమాత్మ స్వరూపాన్ని తిరిగి మళ్ళీ గోలోకానికి తీసుకుపోతాను. అలా నీ శాపము నిజమవుతుంది. నేను తిరిగి నా రూపాన్ని పొందుతాను అని చెప్తాడు మహావిష్ణువు. నీవు మాత్రం ఈ లోకానికి మహోపకారం చేయాలి. నీవు ఈ క్షణాన్నే నీ శరీరాన్ని వదిలిపెట్టేయి. నీ శరీరము గండకి అను పేరుతో నదిగా మారుతుంది. ఆ నదిలో నా శరీరాన్ని రాయిగా విడిచిపెడతాను. ఈ రాయి సాలగ్రామము అనే పేరుతో ప్రసిద్ధి చెందుతుంది. దీనికి ప్రజలు పూజలు కూడా చేస్తారు. ఇప్పుడు సాక్షాత్తు విష్ణుమూర్తి శరీరమే సాలగ్రామముగా ఉంది. నీ వెంట్రుకలు భూలోకంలో అత్యంత పవిత్రమైన మొక్కలుగా మారుతాయి. తులసి అనే పేరుతో మొక్కలుగా మారతాయి. వాటిని ప్రజలు పూజలు కూడా చేస్తారు. నీ కాలి గోళ్ళు ఉసిరి చెట్టుగా, తల వెంట్రుకలు తులసి మొక్కలుగా, నీ శరీరం నదిగా మారి లోకానికి ఉపకారం చేస్తుంది. వెంటనే ఈ శరీరాన్ని వదిలేయ అంటాడు. ఆ క్షణమే తులసీదేవి తన శరీరాన్ని వదిలిపెడుతుంది. ఇప్పటికీ కూడా శంఖచూడుడి యొక్క సామ్రాజ్యం నేపాల్లో ఉంది. శంఖచూడుడి విగ్రహం కూడా అక్కడ ఉంది. ఇప్పటికీ నేపాల్ దగ్గరలో పశుపతినాథ్ ఆలయం దగ్గర గండకీ నది ప్రవహిస్తూ ఉంటుంది. మీ అందరికీ ఈ తులసీదేవి కళ్యాణం గురించి ఇప్పుడు ఐడియా ఉంది కదా, కథ అంతా విన్నారు కదా. అలా విష్ణుమూర్తికి మన తులసీదేవికి కళ్యాణం చేస్తారనమాట ఈ ద్వాదశి రోజు. దానివల్ల మనం ఈరోజు ఈ కథ వల్ల మనము తులసీదేవికి విష్ణుమూర్తి, అందుకే ఆ విష్ణుమూర్తి యొక్క తులసి చెప్పారు కదా కథలో, ఉసిరి చెట్టుగా అందుకే మనం ఉసిరి చెట్టుకి తులసీదేవికి ఈరోజు కళ్యాణం చేస్తామన్నమాట. మరి మీ అందరికీ ఈ కథ నచ్చి, మా ఈ తులసీమాత కళ్యాణం నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు సాత్విక లైఫ్ ఆఫ్ బ్లూమ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, మీకు కనుక మా తులసీమాతకి అండ్ ఉసిరి చెట్టుకి కళ్యాణం నచ్చింది కదా, సబ్స్క్రైబ్ టు సాత్విక లైఫ్ ఆఫ్ బ్లూమ్స్.